ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పోలవరం ప్రాజెక్టుపై చర్చ జరిగింది. అదేవిధంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పోలవరం ప్రాజెక్టుపై చర్చ జరిగింది. అదేవిధంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పోలవరం ప్రాజెక్టుపై చర్చ జరిగింది. అదేవిధంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, చెప్పండి, ఇప్పటికే కేబినెట్ సమావేశం ముగిసినట్లు తెలుస్తుంది. మరి ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు? ఇక్కడ కొద్దిసేపటి క్రితమే ఏపీ కేబినెట్ కూడా ముగియడం జరిగింది. దాదాపుగా 1:30-2 గంటల వరకు సమయం కూడా ఏపీ కేబినెట్ కూడా సమావేశమైంది. ముఖ్యంగా చూసుకుంటే అంటే ఏపీకి సంబంధించి ఈ కేబినెట్ లో ముఖ్యంగా ఒక పక్కన పోలవరం ప్రాజెక్ట్ అయితేనేమి, దీనికి సంబంధించిన డయాఫ్రామ్ వాల్స్ కు సంబంధించి రేపు ఏదైతే ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా వెళ్ళనున్నారు, దీనికి సంబంధించి నీతి ఆయోగ్ కి సంబంధించి కూడా అక్కడ సమావేశంలో పాల్గొంటారు. ఈ సమావేశంలో పూర్తి స్థాయిలో పక్కన పోలవరం అయితేనేమి గతంలో నుంచి కూడా ఏదైతే కుటుంబ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తి స్థాయిలో రాష్ట్ర అభివృద్ధికి కూడా పనిచేయడం జరిగింది. ఇప్పటికే 2 సార్లు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ కూడా వెళ్ళడం జరిగింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రానికి సంబంధించి ఒక పక్కన రాజధానికి సంబంధించి పూర్తి స్థాయిలో నిధులకు సంబంధించి ఇప్పటికే దాదాపుగా 15,000 కోట్లు కూడా కేంద్రం నుంచి కూడా ఇవ్వడం జరుగుతుంది అనేసి అమరావతి రాజధాని కూడా ఒక పక్కన కేంద్ర బడ్జెట్ లో కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కూడా తెలియజేసింది. అదేవిధంగా చూసుకుంటా ఉంటే పోలవరం ప్రధానంగా కూడా ఏపీకి సంబంధించి జీవనాడైన పోలవరం ప్రాజెక్ట్ కి సంబంధించి పూర్తి స్థాయిలో ఇది పూర్తి అయితేనే ఒక పక్కన రాష్ట్రానికి పూర్తి స్థాయిలో కూడా ఏదైతే ఈస్ట్ గోదావరి అయితేనే వెస్ట్ గోదావరికి సంబంధించి కాకుండా మిగతా జిల్లాలకి కూడా పూర్తి స్థాయిలో కూడా పోలవరం ప్రాజెక్టే చాలా ప్రాముఖ్యమైంది. దీనికి సంబంధించి నిధులు ఇవ్వడానికి కూడా ఒక పక్కన కేంద్రం సిద్ధంగా ఉందంటూ కూడా దీనికి సపోర్ట్ చేస్తామనేసి కూడా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పింది. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి ఇప్పటికే కూడా నిధులు ఇచ్చిన తర్వాత దీనికి ఎప్పటికప్పుడు కూడా గత ప్రభుత్వ హయాంలో దీని పనులు చాలా వరకు అన్నకొడిగా జరగడం, కనీసము దీనికి సంబంధించి మంత్రులు కూడా అవగాహన లేకుండా కూడా ప్రవర్తించడం వల్లే ఈ విధంగా పోలవరం ప్రాజెక్టు ముందుకు పోలేని పరిస్థితి కూడా ఉన్న నేపథ్యంలో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా కేంద్రం నుంచి నిధులు రాబట్టే విధంగా కూడా రేపు ఏదైతే ఢిల్లీ పర్యటనలో కూడా దీనికి సంబంధించి చర్చించే అవకాశాలపైన, అదే విధంగా చూసుకుంటా ఉంటే అమరావతి రాజధానికి సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో ఏదైతే రాజధానిలో నిర్మాణ పనులు అయితేనేమి దీనికి సంబంధించి ఇప్పటికే ఒక పక్కన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితేనేమి అదేవిధంగా మంత్రి నారాయణ క్షేత్రస్థాయిలో పలు పనులు కూడా పర్యటించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే వీటికి సంబంధించి కూడా ఒక పక్కన పోలవరం ఒక పక్కన దీంట్లో కేబినెట్ లో కూడా చర్చించారు. అదే విధంగా చూసుకుంటామంటే ఇంకా కీలకంగా
విధంగా ఏదైతే ఈ రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు అయితేనేమి అదే విధంగా వైట్ పేపర్లకు సంబంధించి ఇప్పటికే దాదాపుగా 6 వైట్ పేపర్లను కూడా శ్వేతపత్రాలు కూడా పూర్తి స్థాయిలో శాఖలకు సంబంధించి కూడా విడుదల చేయడం జరిగింది. రేపైతే ఆర్థిక శాఖకు సంబంధించి శ్వేతపత్రాన్ని కూడా విడుదల చేస్తారు. అదేవిధంగా బడ్జెట్ కి సంబంధించి రాష్ట్రంలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కూడా ప్రవేశపెట్టడానికి ఏపీకి సంబంధించి చాలా వరకు గత 5 ఏళ్లలో కూడా అన్ని రకాలుగా కూడా డిజాస్టర్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఏది చేయాలన్నా కూడా అన్ని రకాలుగా నిధులను అయితేనేమి అదే విధంగా పూర్తి స్థాయిలో కూడా ప్రతి ఒక్క శాఖ నుంచి కూడా ఇష్టానుసారంగా వ్యవహరించడం వల్లే ఈ రోజు రాష్ట్ర పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. ముఖ్యంగా చూసుకుంటా ఉంటే ఆర్థిక పరిస్థితి చూసుకుంటా ఉంటే రాష్ట్రానికి రావాల్సిన నిధులే కాకుండా ఏ నిధులు కానీ కనీసం అభివృద్ధి కానీ కనీసం రాజధానికి కానీ రాష్ట్ర గత ప్రభుత్వం చాలా వరకు నిర్లక్ష్యం చేసింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుత పరిస్థితుల్లో దీని ఇప్పుడు 3 నెలలకే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కి సంబంధించి కూడా చర్చించినట్లయితే ప్రస్తుతం తెలుస్తుంది. అఖిల. రైట్ రాఘవేంద్ర, థ్యాంక్ యూ.